यतीश्वरश्रियाजुषम् यो नित्यमच्युतपदाम्बुजैग्मरुग्मं व्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोः सदैकसिन्धो रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। कृष्णो रक्षतु नो जगत्त्रयगुरुः कृष्णं नमस्याम्यहम्। कृष्णेनामरसत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः। कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम्। कृष्णे तिष्ठति सर्वमेतदखिलं हे कृष्ण रक्षस्व माम्। नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णम् आराध्यं स्वं श्रुतिशतशिरसिद्धमध्यापयन्तीं सोच्छिष्टायां सृजनिगलितं याबलात् भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः। दिशन्तु मे देव सदा त्वदीयाः दयान्तरङ्गानुचराः कटाक्षाः श्रोत्रेषु पुंसामृतं क्षरन्तीं सरस्वतीं संश्रितकामधेनुम्। భగవద్బంధులారా, మన తిరుప్పావై దివ్యవర్తంలో ఈవేళ మనమంతా కూడా 21వ రోజుకి చేరుకున్నాం. నిన్నటి పాసరంలో 33 மலர்க்கும் சென்று కప్పం తవిర్కం కలియే తులడాయ్ సెప్పముడయాయ్ తిరనుడయాయ్ అని అంటూ నిన్నటి పాసరంలో స్వామిని మేల్కొల్పారు. అమ్మతో కలిసి అమ్మ మనకి పురుషకారభూతురాలు అని చెప్పేసి అనుకున్నాం కనుక అమ్మ అంటుందిట, ఎవర్రా, నేను మీలో ఒక దాన్ని కదా, నన్ను ఆశ్రయిస్తే మీకు ఎప్పటికీ ఏ లోపాలు ఉండదు కదా, మనం అందరం కలిసి వెళ్ళి స్వామిని మేల్కొల్పి అర్థిస్తాము అని ఈవేళ పాసరంలో ఆండాళ్ గోష్ఠితో ఉన్నటువంటి సభ్యులందరినీ చేర్చుకుని తాను ఈవేళ ఆ కృష్ణుడు సైనించినటువంటి సేనాగారానికి తీసుకుని వెళుతుందనమాట. ఇక్కడ మనం మన సాంప్రదాయంలో మహాలక్ష్మిని ఎలా కొలుస్తాము అని అంటే మనలో ఒక దానిలాగా కొలుస్తాం. అంటే ఈ సమస్తమైనటువంటి జీవకోటిలో ఒకటిగా మనం భావన చేస్తాం. అంతేకాదు భగవంతుడితో ఎలాంటిది ఆమె అంటే నిత్య అనపాయని, భగవంతుడిని కూడా ఎల్లప్పుడూ విడిచిపెట్టకుండా ఆయన హృదయంలోనే ఇల్లు కట్టుకొని ఉండేటువంటిది, అదొక తత్వము అని చెప్తున్నారు. అంతేకాదు ప్రాప్యపు పరిస్థితుల్లో అంటే మనం భగవంతుడిని పొందేటువంటి సందర్భంలో ఆమె పరమాత్మని చేరి మనకి ప్రాప్యమై ఉంటుంది అని చెప్పేసి చెప్తారు. కాబట్టి ఈవేళ అమ్మకి 3 లక్షణాలు ఇక్కడ మనకి చెప్పడం జరుగుతుంది. ఒకటేమిటి, జీవత్వం, మనతో ఉండేటువంటి మనలో ఒకదానిగా ఉండేటువంటిది. రెండోది ఘటకత్వం అంటారు, మనల్ని పరమాత్మ దగ్గరికి చేర్చేటువంటిది, మనలో ఉన్నటువంటి దోషాలను వర్జించి మనల్ని పరమాత్మ వద్దకి చేర్చేటువంటిది, ఇది ఘటకత్వం అని అంటారు. ఎప్పుడైతే పరమాత్మ వద్దకి చేర్చిందో ప్రాప్యత్వం అవుతుంది. అంటే మళ్ళీ ఆమె మనకి ప్రాప్యం అవ్వాలి. అంటే లక్ష్మీనారాయణ మిథునాన్ని మనం ఆశ్రయించాలి కనుక మళ్ళీ వెళ్ళి స్వామి పక్కనే చేరి మన చేత పొందబడుతుంది. అలాంటి జీవత్వ, ఘటకత్వ, ప్రాప్యత్వాల 3 లక్షణాలు కలిగినటువంటి అమ్మ ఘటకురాలు అని ఇంతవరకు ఆశ్రయించారు మన వాళ్ళు. భగవంతుడి మీద ప్రేమ లేనటువంటి వాళ్ళు భగవంతుడి చేత ఎలా ఓడించబడతారండి? ఆయన యొక్క శౌర్య పరాక్రమాలకి, బల పరాక్రమాలకి లొంగి ఆయన యొక్క బాణపు దెబ్బలు తిని వచ్చి ఆయన్ని ఆశ్రయిస్తారట పరమాత్మ మీద ప్రీతి లేనటువంటి వాళ్ళు. మరి పరమాత్మ మీద ప్రీతి ఉన్నటువంటి వాళ్ళు ఎలా వస్తారట ఆయన దగ్గరికి అని అంటే, ఆయన యొక్క కళ్యాణ గుణాల చేత చీల్చబడినటువంటి వారే వచ్చి ఆయన యొక్క సన్నిధిని చేరుతారట. అంటే పరమాత్మ వేసేటువంటి బాణాల కంటే కూడా పరమాత్మ యొక్క గుణాలు ఎలాంటివి అని అంటే, పరమాత్మ యొక్క బాణాలు శరీరాన్నే చీల్చేటువంటివి, కానీ పరమాత్మ యొక్క గుణాలు ఏం చేస్తాయట, ఆ ఆత్మను కూడా చీల్చేటువంటి గుణాలు కలిగినటువంటి వాట పరమాత్మ. కాబట్టి అలాంటి ఈ ప్రీతి కలిగినటువంటి వాళ్ళట మన గోపికలందరూ కూడా ఈవేళ చేరి స్వామిని చేరి ప్రార్థన చేస్తారు, ఆయన్ని నిద్రలేపేటువంటి ప్రయత్నం చేస్తారన్నమాట. మనం అందరం కూడా ఎలాంటి సంబంధం పరమాత్మతో కలిగి ఉండాలి అని అంటే, లక్ష్మణస్వామి మనకి రామాయణంలో చెప్తాడు. అహమస్యా వరో భ్రాత
గుణైర్దాసస్య ఉపాగత అని అంటాడు. నేను రామచంద్రుడి యొక్క అభిప్రాయాన్ని బట్టి ఆయనకి నేను సోదరుని అవ్వచ్చుగాక, ఆయన అభిప్రాయాన్ని బట్టి నేను ఆయనకి సోదరుని అవ్వచ్చుగాక. కానీ శ్రీరాముడిలో ఉన్నటువంటి గుణాలన్నిటి చేత నేను దాస్యభావం పొందినటువంటి వాడినై నేను రామదాసుడిని అని చెప్పేసి చెప్పుకుంటాడనమాట మన లక్ష్మణ స్వామి. అలాగే లక్ష్మణుడు ఎట్లా అయితే భగవత్ప్రీతి కలిగి ఉన్నప్పటికీ కూడా, ఆయన సోదరుడైనప్పటికీ కూడా రామదాసుడిని అని చెప్పుకున్నట్లుగానే, ఏమయ్యా నీకు నీ యొక్క గుణానికి ఓడి ఈవేళ నీ యొక్క పాదసన్నిధిని చేరాము, మమ్మల్ని అనుగ్రహించు అని చెప్పేసి ఈ పాసురంలో మేల్కొల్పుతారు ఆండాళ్ళ తల్లి. ఆ పాసురంలో ఉన్న విశేషాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి పాసురాన్ని పాడుకుందాం. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. ஏத்த களங்கள் எதிரி போங்கு மீதளிப்ப மாத்தாதேபால் சுரியம் வள்ளல் பெரும் பசுக்கள் ஆத்த படைத்தான் மகனே அறிவுராய் ஊத்த முடையாய் பெரியாய் உலகினில் தோத்தமாய் நின்ற சுடரே துயலழாய் மாத்தார் உனக்கு வலுதலைந்து உன் வாசற்கண் ஆத்தா அது வந்து உன்னடி பணியுமா போலே போத்தியாம் வந்தோம் புகழந்தே லொரம்பாவாய். ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. ఇవాల్టి పాసురంలో మళ్ళీ ఒకసారి ఆవుల యొక్క ప్రస్తావన తీసుకొస్తుంది ఆండాళ్ తల్లి. కతుక్కరవై అనంటూ వెనకటి పాసురంలో కనైత్తడం కత్తెరమై కండ్రగిరంగి అనంటూ గేదెల్ని అక్కడ తీసుకొస్తే, మళ్ళీ ఇక్కడ పశువుల యొక్క ప్రస్తావన, ఇక్కడ మళ్ళీ ఆవుల యొక్క ప్రస్తావన తీసుకొస్తుంది మన ఆండాళ్ తల్లి. ఏత కళంగళ్ ఎదిరి పోంగి మీదళెప్ప అంటే పొదుగు కింద పెట్టినటువంటి కుండలట పైపైకి పొంగే విధంగా అవి నిండేటట్లుగా పాలు అవిచ్ఛిన్నంగా స్రవించి ఇచ్చేటువంటి ఉదారులైనటువంటి పెద్దవైనటువంటి ఆవులను సమృద్ధిగా కలిగినటువంటి వాడు ఎవరు? ఆత పడైతాన్, ఆ నందగోపుడి యొక్క మగనే కుమారుడా అనంటూ మళ్ళీ ఇక్కడ కూడా నందగోపుడి యొక్క సంబంధంతో స్వామిని మేల్కొల్పుతున్నారనమాట ఇక్కడ ఈ పాసురంలో. ఓ నందగోప కుమారుడా అనంటూ అదే పొదుగుల కింద పెట్టినటువంటి ఆ కడవలట ఎలా నిండి ఆ పొల్లిపోతుంటాయట. ఆ పొల్లిపోయినప్పుడు ఏమనిపిస్తుందిట? పైనుంచి పడుతున్నాయా లేదా కింద నుంచి ఊరు ఎలా పొల్లుతున్నాయా అనేటువంటి అంతటి పాలనిచ్చేటువంటి పెద్ద ఉదారులైనటువంటి ఆవులు కలిగినటువంటి వాళ్ళు, ఈ ఆవుల మందలు కలిగినటువంటి వాట ఈ మన నందగోపుడు అని అంటూ ఇంతకుముందు పాసురాల్లో నందగోపుడు యొక్క శౌర్యాన్ని చెప్పారు. ముందు మదగళిత్తన్ ఓడాద తోళ్వళయన్ నందగోపాలన్ మరమగళియనప్పిన్న అనేటువంటి పాసురంలో ఆయన యొక్క నాయకత్వాన్ని చెప్పారు. 16వ పాసురంలో ఆయన యొక్క ధార్మికత్వాన్ని, తర్వాత ఆయన యొక్క భుజబలాన్ని చెప్పారు. ఈ వేళ్ల పాసురంలో ఆండాళ్ తల్లి ఆయన యొక్క పశు సంపదను కూడా, గోసమృద్ధిని కూడా తెలియజేస్తుంది అని మనకి ఈ పాసురంలో మనకి తెలుస్తుంది. అనంటూ అరివురాయ్, ఏమయ్యా మేల్కోవయ్యా ఓ నందగోప కుమారుడా, ఊ తముడయ్యాయ్ పెరియాయ్, ప్రమాణ దారుఢ్యం కలిగినటువంటి వాడా, పెరియాయ్ ఓ బృహద్రూపుడా లేదా ఓ పరబ్రహ్మస్వరూపుడా, ఉలగనిల్ తోత్తమాయ్ నిండ సుడరే, ఉలగనిల్ ఇదిగో ఈ లోకంలో ఉద్భవించినటువంటి అప్రమేయుడా, ఈ లోకంలో ఆవిర్భవించినటువంటి ఓ తేజస్వరూపుడా, తుయలాయ్ నిద్రలేవయ్యా మేల్కోవయ్యా అని ప్రార్థన చేశారు. వీళ్ళ ప్రార్థనని వింటున్నాడు పరమాత్మ. ఏమర్రా చూస్తున్నాను, మీరు చేస్తున్నటువంటి ప్రార్థన అంతా విన్నాను, బాగానే ఉంది, కానీ అసలు మీరు ఇక్కడికి ఎలా వచ్చారు అని ప్రశ్నించినట్టుగా వీళ్ళు భావించుకున్నారు. ఎలా వచ్చారేమిటి? మాతారునకు వలితులైందు ఉన్ వాసర్కణ్ అని అంటున్నారు ఇక్కడ. శత్రువులు నీ బలానికి లొంగి నీ బాణపు దెబ్బలు తిని ఎలా అయితే వచ్చి నీ యొక్క వాకిటి ముందు నుంచున్నారో, అలాగే ఆతాదు ముందు ఉన్నడి పణియుమాపోలే మేము కూడా నీ యొక్క గుణాలకి లొంగి వచ్చి నీ యొక్క పాద సన్నిధిని చేరాము అని అంటున్నారు. వచ్చి ఏం చేస్తున్నాం? ఆతాదు వందు ఆగలేక వచ్చి మా స్వరూపానికి విరుద్ధమైనప్పటికీ కూడా, నువ్వే వచ్చి మమ్మల్ని రక్షించాల్సినటువంటి వాడు అయినప్పటికీ కూడా మేము అప్పటిదాకా ఉండలేక నిన్ను పొగిడి లేదా నీకు మంగళం పాడి వెళదామని వచ్చామయ్యా, నీకు మంగళాశాసనం చేయడం కోసం వచ్చాము అని చెప్పేసి ఆండాళ్ తల్లి ఇక్కడ చెప్తారనమాట.
ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆత్తాదు వందు ఉన్నడి పణియుమా పోలే అని అంటున్నారు. ఆగలేక నీ పాదాలను స్తుతించడం కోసం మేము వచ్చినట్లుగా అని అంటున్నారు అనమాట. పరమాత్మ సన్నిధికి ఎలా రావాలట కూడా చెప్పింది మన అండాలి తెలుగు మాటలో. భగవంతుడు గుడికి వచ్చేటప్పుడు ఎలా రావాలట? ఒక ఆవు దూడని తల్లి నుంచి దూరం చేసి విడదీసి కడితే ఆ ఆవు దూడని కనుక దాని తాడు విపదీస్తే అది తల్లి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తుంది? చెంగుని వెళ్ళి అమ్మ చుట్టూతో ఒకసారి తిరిగేసి ఒకసారి వాసన చూసేసి ఆ పదుగులో మూది పెట్టేసి ఎలా అయితే పాలు తాగుతుందో ఆ విధంగా మనం కూడా భగవంతుడి మీద ఉన్నటువంటి త్వర చేత గబ 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 పరిగెత్తుకుని రావాలట ఆవు దూడలాగా. అలా మేము వచ్చామయ్యా, వచ్చి మీకు మంగళం పాడడం కోసం వచ్చాము అని చెప్పేసి ఇవాళ పాసరంలో మన అండాళ్ళ తల్లి కృప చేస్తారనమాట. ఈ దీనిలో ఉన్నటువంటి విషయం ఏమిటి అని అంటే, శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్తు కూడా వేద ప్రతిపాద్యుడు అని అంటారు. వేదంలో చెప్పబడినటువంటి పరమాత్మయే ఈయన అని ఇక్కడ చెప్తున్నారు. అందుచేత నందగోపుడు యొక్క సంబంధాన్నే వీళ్ళు కోరుకుంటున్నారు అనమాట. ఏమయ్యా, నువ్వు నందగోపుడి యొక్క కుమారుడు అని, సులభుడు అని, మాకు చక్కగా ఆశ్రయించడానికి వీలుగా ఉండేటువంటి వాడివని వచ్చి మేము నిన్ను ఆశ్రయించామయ్యా మేము. అయినా అసలు నందగోపుల వారి కృష్ణుని కొడుకుగా కావాలని కోరుకోలేదట. కృష్ణుడే నందగోపుల వారిని తండ్రిగా కావాలి అని వచ్చి చేరట ఆయన ప్రక్కన. నువ్వు ఆ రోజు పూర్వం వ్యూహ రూపంలో ఆ పాల సముద్రంలో పడుకునేటువంటి శేషసాయివని నిన్ను మొరకడానికి రాలేదయ్యా మేము. ఆ వశిష్ఠాది ఋషుల చేత నియమించబడేటువంటి శ్రీరామచంద్రుడు అని నిన్ను ఆశ్రయించడానికి మేము ఇక్కడికి రాలేదయ్యా. లేదు, ఆ పరంపదంలో నిత్యముక్తుల చేత సేవించబడేటువంటి శ్రీమన్నారాయణుడు అని నిన్ను ఆశ్రయించడానికి మేము ఇక్కడ రాలేదు అని అంటున్నారు. మరి ఎందుకు వచ్చాం? మమ్మల్ని పొందడం కోసం నీ యొక్క పరత్వాన్ని వదిలి నీ యొక్క సౌలభ్యాన్ని చూపిస్తూ మమ్మల్ని చేరి మాతో ఒకటిగా ఉంటూ మా కొట్ట తిట్ట పెట్టబడేటువంటి వాడిగా మారి నువ్వు వచ్చి ఇక్కడికి వచ్చావే, మా నందగోపుడి యొక్క కుమారుడివై వచ్చావే నువ్వు ఇక్కడికి, అలా నిన్ను ఆశ్రయించడం కోసం వచ్చాను తప్ప మేల్కోవయ్యా అని చెప్పేసి అని అంటారు అనమాట. ఇక్కడ నందగోపుడు ఎలాంటి వాడు అని అంటే ఆచార్యుడు అని చెప్పుకున్నాం మనం ఇంతకు ముందు పాసురాల్లో. ఆచార్యుడు ఏం చేస్తాడండి? ఆయన సకల వేదాలని సకల వేదాంగాలని అధ్యయనం చేసినటువంటి వాడై వేద ప్రతిపాద్యుడైనటువంటి పరమాత్మని తనకి విధేయుడిగా చేసుకుంటాడు కదా. అలా ఆయన్ని వశం చేసుకున్నటువంటి ఆ స్వామిని ఎలా అయితే కాపాడుతాడో అని అంటున్నారు. నంద అంటే ఆనందమును, గోపుడు అంటే పొందువాడు అని, లేదా నంద ఆనందమును, గోపుడు అంటే కాపాడువాడు అని. తాను అనుభవిస్తూ ఆ ఆనందాన్ని కాపాడుతూ అందరికీ ఆనందాన్ని పంచేటువంటి వాడు. ఈయనెవరు అంటే సాక్షాత్తు శ్రీవైకుంఠంలో ఉండేటువంటి నారాయణ స్వరూపుడైనటువంటి కృష్ణుడే. అలాంటి కృష్ణుడి తన అధీనంలో ఉంచుకున్నటువంటి వాడు. అలాంటి ఆయనకి ఏమున్నాయట? అసంఖ్యాకములైనటువంటి ఉదారులైనటువంటి పెద్ద ఆవులు ఉన్నాయట అని అంటున్నారు. గోవులే ఏమిటి? ఇక్కడ వేదాంగాలు అని చెప్తారు. అవి అనంతాలు. 1, 2, 3 అంటే నందగోపుడికి కూడా అసంఖ్యాకమైనటువంటి ఆవులు ఉన్నాయి కనుక అలాంటి గోవుల మందులు అనేకం ఉన్నాయి. వాటిలో చెప్పబడినటువంటి సారాంశమే ఆ స్వామి పరమాత్మ అయినటువంటి శ్రీకృష్ణుడు అని అంటున్నారు. ఇక్కడ నందగోపుడిని ఆచార్యునిగా పోలుస్తున్నారు. ఆ ఆచార్యుడు ఇక్కడ ఆవులతో పోల్చడం జరుగుతుంది. ఆ ఆవులే ఆచార్యులు అని అంటున్నారు. ఆ ఆచార్యులు ఏం చేస్తారు? శిష్యుల యొక్క దుస్థితి చూసినటువంటి వారే, వాళ్ళు అడగకపోయినా వాళ్ళ స్థితిని ఉద్ధరించడం కోసం వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ యొక్క ఆవులు ఏ విధంగా అయితే తన యొక్క పొదుగులో ఉన్నటువంటి 4 శిరములు గుండా ఆ విధంగా పాలన స్రవిస్తాయో ఆ విధంగా ఆచార్యులు 4 రకాలుగా భావన చేసి శిష్యులకి బోధనలు చేస్తారటండి. ఎలాంటి బోధనలు? తాను ఇక్కడ 4 విషయాలు చెప్తారు. ఒకటి ఏమిటంటే తమకు పెద్దలు ఇచ్చారు కనుక ఇవ్వాలి అనేటువంటి భావంతో, అవతలి వాడు అడుగుతున్నాడే అని కొంత, ఆవలివాడు చాలా కష్టపడుతున్నాడే అని కొంత ఒక భాగంట, తమకు తెలిసింది చెప్పకుండా ఉండలేక ఉండే విధంగా అని అన్నట్లుగా ఆచార్యుడు కూడా ఆవుల్లాగా తను పొందినటువంటి భగవద్గుణానుభవాలన్నింటినీ కూడా ఆ శిష్యులకి తమ పంచిపెడతాడట. ఆ శిష్యులు ఎవరు అని అంటే ఆ పట్టేటువంటి కుండలు, చిన్న కుండ ఉండొచ్చు, పెద్ద కుండ ఉండొచ్చు, మరీ పెద్ద కుండ ఉండొచ్చు. అంటే వాళ్ళ పాత్రతను బట్టి, అంటే వాళ్ళు తీసుకోగలిగేటువంటి వైభవాన్ని బట్టి ఆచార్యులు అలా పాలధారలను వర్షిస్తూ ఉంటారు అని అంటూ ఇక్కడ ఆ ఆవుల యొక్క ప్రస్తావన తీసుకొస్తూ చెప్తారనమాట. ఇక్కడ
ఆ ఆవులన్నీ ఎలాంటివి అంటే కృష్ణ స్పర్శ చేత బలిసినటువంటివి అని అంటున్నారు ఇక్కడ. కృష్ణుడి యొక్క వేణుగానాన్ని విన్నటువంటివి అంటూ ఎలాంటివి వళ్ళల్ పెరుం పశుక్కల్ ఉదారములైనటువంటి మహిమాన్వితమైనటువంటి ఆవుల్ని చెప్తారు. శారీరకంగా పెద్దగా ఉండకపోయినా కూడా వాటికి ఔదార్యం, చిన్న ఆవులైనా కూడా ఔదార్యంతో అనేక రకాలైనటువంటి అనేక భగవద్గుణానుభవాలను ఇచ్చేటువంటి పాల లాంటి ఆ పాలని సమృద్ధిగా ఇచ్చేటువంటి ఆవులు అని అంటారనమాట స్వామిని. అంత గోసమృద్ధి కలిగినటువంటి నందగోపుడి యొక్క కుమారుడే శ్రీకృష్ణుడుగా ఇక్కడ అవతరించాడు. అంత ఐశ్వర్యము ఉంది కదా అని చెప్పేసి అంత గర్వపడతాడా అంటే గర్వపడట స్వామి. పతిం విశ్వస్య, విశ్వానికంతటికీ కూడా పతి కదండి స్వామి అని అంటూ ఆ గోసమృద్ధికంతటికీ కూడా అధినాయకుడైనటువంటి ఆ నందగోపుల వారి యొక్క కుమారుడు అని అంటున్నారు అనమాట. పరంపదం కంటే కూడా ఈ రేపల్లలో ఉండడమే ఆయనకు చాలా ఇష్టంట. అందుకని ఇక్కడికి వచ్చి చేరాడు ఆ స్వామి అని అంటారనమాట. ఆత పడైతాన్ అని చెప్పడం చేత దీనిలో ఉన్నటువంటి విషయాన్ని మనకి చెప్తారు. ఆత పడైతాన్ అంటే నందగోపుని యొక్క కుమారుడా అని అంటూ భగవంతుడు వైకుంఠాన్ని పాలించేటువంటి వాడా, ఆయనకి వైకుంఠంలో ఉండడం ఇష్టమా లేకపోతే ఇదిగో ఈ రేపలలో ఉండడం ఇష్టమా, వచ్చి ఆ పశువులను మేపడం ఇష్టమా అని అంటే పశువుల్ని మేపటమే ఇష్టంట ఆయనకి. ఆ పశువుల వెంబట అడవికి పోవడం, ఆవుల వెంబట అడవికి పోవడం, అందున ఆ ఆవు దూడల వెంట అడవికి పోవడం అంటే ఆయనకి చాలా ఇష్టము అని చెప్పేసి చెప్తారనమాట. ఆయన వెళ్ళేటప్పుడు కూడా కాళ్ళకి చెప్పులు కూడా వేసుకోట. ఎందుకు దానికి అలవాటు పడాలి కనుక అని అంటారనమాట. ఇప్పుడు మనం తిరువారాధన ఎలా అయితే చేసుకుంటామో ఈ గోపకులకందరికీ కూడా ఆ తిరువారాధన ఏమిటిట అంటే పశుపోషణ అనేటువంటిదే తిరువారాధన. కాబట్టి ఆవులు అనేటువంటివి వెళుతూ ఉంటే వాటిని అనుసరించి వెళుతూ ఉంటారట. అలాంటప్పుడు వాటిని దైవాలుగా కొలిచేటువంటి వాళ్ళు, ఆ తిరువారాధన చేసే భావన కలిగినటువంటి వాళ్ళు కాళ్ళకి చెప్పులు వేసుకొని మన లోపల రాం కదా మన భగవంతుని సేవించుకోవడానికి. అలా స్వామికి కాళ్ళకి చెప్పులు లేకుండా కూడా వాటి ఎమ్మటబడి వెళుతూ ఆ కొండ మోడు గడ్డ గిడ్డ అనకుండా అలా నడుస్తూ వాటిని తీసుకుని వెళతాడట స్వామి. అలా వెళ్ళడమే ఆయనకి ఇష్టంట. అందున పెద్ద పెద్ద ఆవులు కాదు, ఆయనకు కావాల్సిన చిన్న చిన్న లేగదూడలు కావాలి అని కోరుకుంటాడు. ఎందుకని లేగదూడలైతే అవి పారతంత్రం కలిగినటువంటివి, వాటికి ఎలా నడవాలో తెలియదు, ఏం తినాలో తెలియదు, ఏం తాగాలో తెలియదు. అలాంటి వాటికి ఎవరి మీద ఆధారపడతాయి? వేరొకరి మీద ఆధారపడతాయి. ఆ ఆధారపడినటువంటి వాటి యొక్క అవసరాలు తీర్చేటువంటి వాడు ఎవరు ఉంటే సాక్షాత్తు పరమాత్మే. పాపంట ఈ ఆవుదూడు అక్కడికి వెళ్ళిన తర్వాత వాడి గడ్డి తింటే చేత కాదుట, ఏం చేయాలో తెలియక ఆ కృష్ణుని ఇలా చూస్తూ ఉండేవిట. అప్పుడు ఆ కృష్ణ పరమాత్మ ఏం చేసేవట, తన యొక్క కాళ్ళు కింద కానిచ్చి రెండు చేతులు కింద పెట్టి ఆ గడ్డి పరకలు కొడుకుతున్నట్టుగా నటించేవట. ఆ నటిస్తే ఓహో అలా తినాలి కావాల్సిన చెప్పేసి ఆవుదూడలు ఏం చేసేవిట, ఆ గడ్డి పరకల్ని కొరికి తినేవిట. కాసేపు తిన్న తర్వాత మరి వాటికి నీళ్లు పట్టించాలి కదా, అందుకని ఆ పక్కనే ఉన్నటువంటి చెరువు దగ్గరికి తీసుకెళ్ళేవట. ఆ చెరువులో నీళ్లు ఎలాగో తాగాలో కూడా వీటికి తెలియదుట. వాటికి కూడా నేర్పించాట స్వామి. ఎలాట, తాను మొల్లోతు దిగినటువంటి వాడే ఈ రెండు చేతులు వెనక్కి కట్టుకొని అలా వంగి నీళ్లు తాగుతున్నట్టు నటిస్తే తాను తాగుతూ ఉంటే అది చూసినటువంటి ఆ దూడలు కూడా నీళ్లు తాగేవిట. అలా ఆ దూడల వెంటే పోయి ఆ దూడల్ని కాస్తూ దూడలతో ఉండడమే ఈయనకి ఇష్టము అని అంటారన్నమాట. అందుకే భగవంతుడికి వైకుంఠం కంటే కూడా రేపల్లే చాలా ఇష్టమైనటువంటిది అని అంటారు. ఆయన ఏమన్నారు ఇక్కడ, ఊత్తముడయ్యాయి అన్నారు. ఊత్తముడయ్యాయి అంటే ఏమిటి? దృఢమైనటువంటి ప్రమాణ ప్రసిద్ధమైనటువంటి వాడా, ప్రమాణ ప్రసిద్ధుడు. ఆ వేదాలలో చెప్పబడినటువంటి వాడు ఎవరు అని అంటే సాక్షాత్తు ఈ శ్రీకృష్ణ పరమాత్మే కదా అని అంటారు. శ్రీకృష్ణుని మనం ఎందుకు కొలవాలండి అంటే ఆయన దైవం, ఆయన భగవంతుడు గనక. ఆయన చెప్పుకోవడం కాదు, మహాత్ములైనటువంటి వాళ్ళు కూడా చెప్పాడు. శ్రీకృష్ణుడు అంటే ఎవరు అంటే సాక్షాత్తు భగవంతుడే, పరమాత్మ అయినటువంటి శ్రీమన్నారాయణుడే అని. రాజసూయ యాగం జరుగుతోంది. ఆ రాజసూయ యాగం జరగడానికి అక్కడ అగ్ర పూజ చేయాలి. అందరిలో కల్లా పెద్దవాడిని పిలిచి వాడిని ఒక స్థానంలో కూర్చోబెట్టి వాళ్ళకి సకల మర్యాదలు చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన గంధ పుష్ప అక్షతలు ఇట్లాంటివన్నీ ఇచ్చి పూజిస్తారనమాట. అది అగ్ర పూజ అని అంటారు. మన ధర్మరాజు గారు చేసేటువంటి రాజసూయ యాగానికి మరి ఎవరిని పిలవాలి, ఎవరికి అగ్ర పూజ చేయాలి అని అంటే కృష్ణ పరమాత్మని కూర్చోబెట్టాట భీష్ముడు. అది చూసినటువంటి శిశుపాలుడు ఉన్నాడు, వాళ్ళ మేనత్త కొడుకు. శిశుపాలుడికిను శ్రీకృష్ణ పరమాత్మకి అస్సలు పడి సావదు. ఎప్పుడు కూడా కృష్ణుడిని నువ్వు జారుడివి, నువ్వు చోరుడివి, నువ్వు వెన్న దొంగవి, నువ్వు కన్నె దొంగవి అని తిడుతూ ఉండేవాడు అనమాట. అలా ఆయన భరిస్తున్నాడు. చెప్పాడు వాళ్ళ మేనత్తగా, అత్త వాడు తిడితే పడిస్తాను, ఎప్పటిదాకా భరిస్తానంటే 100 తప్పుల వరకు కాస్తాను, ఆ తర్వాత నేను భరించలేను, ఏం చేయాలో చేసేస్తానన్నాడు. సరే అలాంటి సందర్భంలో
కృష్ణుడిగా మీరు అగ్రపూజ ఇచ్చేది అని చెప్పేసి వ్యతిరేకిస్తే అప్పుడు చెప్తారట ఎవరు, భీష్ముల వారు చెప్తారట ఏమని, కృష్ణం ఏ భై లోకానాం ఉత్పత్తి రహిచాప్యయ కృష్ణస్య హి కృతే భూతం ఇదం విశ్వం చరాచరం. ఓ పిచ్చివాడ విను, ఈ సమస్తమైనటువంటి జగత్తుకి మూల కారణం ఎవరో తెలుసా? కృష్ణుడురా. ఈ లోకాలన్నీ కూడా ఆ కృష్ణుడిలో లీనమవుతున్నాయి. ఈ జగత్తంతా కూడా ఆయన కోసం ఉంది, ఆయన వలనే ఇదంతా ఉంటుంది అని అంటూ ఇక్కడ తైత్తిరీయ ఉపనిషత్తు వేదంలో చెప్పబడుతుంది అనమాట. ఆ ఉపనిషత్తుల్లో ఏమని, యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంతి అభిశంవిశంతి అని తైత్తిరీయ ఉపనిషత్తు చెప్తోంది. ఏం చెప్తోంది? ఎవరి వలనైతే ఈ సమస్త ఈ జగాలన్నీ కూడా పుడుతున్నాయో, ఎవడి చేత అయితే ఈ సమస్తమైనటువంటి జగత్తులంతా కూడా పోషించబడుతున్నాయో, ఎవరిలో అయితే ఈ సమస్తమైనటువంటి జగత్తు మళ్ళీ లీనమవుతోందో అతడే భగవానుడు, ఆయనే కృష్ణ పరమాత్మ, ఆయనే అని భావనతో ఇవాళ ఆయన ఏం చెప్పారు? ఊత్తముడయ్యాయ్ అన్నారు. అంటే దృఢమైనటువంటి ప్రమాణ సిద్ధమైనటువంటి వాడ, వేదాలలో ప్రతిపాదించినటువంటి తత్వము అని చెప్పేసి ఇక్కడ చెప్తాడు. పరమాత్మ కృష్ణావతారాన్ని ఎత్తిన తర్వాత ఇప్పుడు చెప్పిన 3 అంశాలని ఆయన చేసి చూపించాట తన యొక్క అవతారంలో. ఏమేంటవి? యతో వా ఇమాని భూతాని జాయంతే, ఎవరి వలన సమస్త జగాలన్నీ కూడా పుడుతున్నాయో, ఈ సమస్తమైనటువంటి జగత్తంతా కూడా కృష్ణ పరమాత్మ నుంచే పుడుతున్నాయి అని చెప్పేసి చెప్తారు. ప్రళయకాలంలో అంటే కల్పము మారేటప్పుడు ప్రళయం వస్తుందిట. ఆ ప్రళయం వచ్చేటువంటి సందర్భంలో ఇవన్నీ కూడా ప్రళయంలో కొట్టుకుపోతుంటాయి. అలాంటప్పుడు ఏం చేస్తాడట పరమాత్మ? ఈ జీవ ప్రకృతుల్ని ఓదనంగా స్వీకరించి లోపల దాచుకొని ఆ ప్రళయ కాలంలో వచ్చేటువంటి ఆ జలం మీద ఒక చిన్న మర్యాకులాగా పడుకొని ఉంటాడట, చిన్న బాలుళ్లాగా పడుకొని ఉంటే తన యొక్క కుడికాలు అలా నోట్లో వేసుకొని ఏమీ తెలియనటువంటి అమాయకుడిలాగా పడుకొని ఉంటాడట పరమాత్మ. ఆ ప్రళయం వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి మళ్ళీ అనుకుంటాడట, మళ్ళీ ఇదంతా సృష్టి చేస్తే బాగుండు అని అనుకుంటాడట. ఆ సృష్టి చేయాలి అని అనుకున్నప్పుడు ఈ మొత్తం అంతా సృష్టిని చేసినటువంటి వాటికి అంతరాత్మగా తను చేరి ఉంటాడట. చేరి వాటన్నిటిని కూడా పోషిస్తూ ఉంటాడట. మళ్ళీ ప్రళయకాలం వచ్చినప్పుడు మళ్ళీ వీటన్నిటిని కూడా తను యొక్క ఉదరంలో దాచుకునేటువంటి వాట పరమాత్మ. అందుకే ఆయన ఏమంటారు? ఆలినిలయాయ్ అని పేరు. ఘటాఘటన సమర్థుడైనటువంటి వాడు ఎవరు అంటే శ్రీకృష్ణ పరమాత్మకి ఆ పేరు ఉందనమాట. వటపత్ర సాయి అంటారు కదండి, ఆయనే ఈయన అని చెప్పేసి చెప్తారనమాట ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఈ 3 అంశాలు కూడా కృష్ణ పరమాత్మ తన యొక్క అవతార వైశిష్యంలో చేసి చూపించాడు అని చెప్తారు. యతో వా ఇమాని భూతాని జాయంతే. ఇది ఎట్లా సాధ్యమైందిట అంటే, సృష్టించాడు, బ్రహ్మగారిని సృష్టించాడు. నాయన ఈ సృష్టి అంతా చేయి, ఈ సృష్టిని పోషించు, దీన్ని చేయని చెప్పేసి ఆయనకు కావాల్సినటువంటి జ్ఞానాన్ని ఇవ్వడం కోసం వేదాలని చెప్పాడు. ఆ వేదాల ప్రకారం ఆయన సృష్టి చేస్తున్నాడు, అనుభవిస్తున్నాడు, బాగానే ఉంది. ఆ బ్రహ్మదేవుడికి ఒకసారి ఈయన ఈ భూలోకంలోకి కృష్ణ పరమాత్మగా వచ్చినప్పుడు ఆ కృష్ణుడి యొక్క మహిమను చూడాలి అని చెప్పేసి అనుకున్నాడట. ఎలా అనుకుంటే, కృష్ణుడు అంటే చాలా ఇష్టపడతాయండి ఎవరు? ఆ గోవులు, గోపకులు, వాళ్ళందరూ కూడా కృష్ణుడు అంటే చాలా ఇష్టం. వీళ్ళందరూ కూడా ఒకసారి అడవికి వెళ్ళారు. ఆ అడవికి వెళ్ళినప్పుడు ఆయన కృష్ణుడికి వీటి మీద ఎంత ప్రేమ ఉందో, లేదా వీళ్ళందరికీ కృష్ణుడి మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకుందామని చెప్పేసి ఒకసారి ఏం చేశాడట, కాస్త కృష్ణుడు పరాగ్గా ఉన్నప్పుడు ఆ గోవుల్ని, ఆ గోపకుల్ని అందరినీ కూడా మాయం చేసేసి తీసుకెళ్ళిపోయి తన యొక్క లోకంలో దాచుకున్నట్ట. పరమాత్మ ఒకసారి ఆ యోగం నుంచి బయటకు వచ్చాడు. తీరా చూస్తే తనతో పాటు వచ్చినటువంటి గోవులు లేవు, వత్సములు లేవు, ఆ గోపకులు లేరు. ఏమైపోయారా అని ఒకసారి తన దివ్య దృష్టితో చూశాడు. అవి ఎక్కడున్నాయి? ఆయన తీసుకెళ్ళి దాచిపెట్టాడు కదా బ్రహ్మగారు. ఓహో, ఈ బ్రహ్మగారికి కాస్తంత తలకెక్కినట్లుంది అని చెప్పేసి ఏం చేశాడట, మళ్ళీ ఎన్ని సంఖ్యాకములైనటువంటి ఆవులు ఉన్నాయో అన్ని ఆవుల్ని సృష్టించాడట. ఎంత వయసులో ఉన్నటువంటి ఆవులు ఉన్నాయో అంత వయసులో ఉన్నటువంటి ఆవుల్ని సృష్టించాడట. ఆ గోపకులందరినీ మళ్ళీ సృష్టించాడట. వాళ్ళ మాట, భాష, వేషం పూర్వంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎలా అయితే ఉంటాయో అలాగే సృష్టి చేశాడు. మళ్ళీ సృష్టి చేశాడు వీళ్ళందరినీ కూడా. మళ్ళీ వీళ్ళందరినీ మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ వాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్ళి వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళ ఆవులన్నీ కూడా కట్టేసి వచ్చేటువంటి వాట. ఈ బ్రహ్మగారు 2 రోజులు చూశాడు, 3 రోజులు చూశాడు, 4 రోజులు చూశాడు. ఏం చేస్తాడు కృష్ణుడు? అసలైనా ఏం జరుగుతుందో అని ఒకసారి తొంగి చూశాడట బ్రహ్మగారు. చూస్తే ఉన్నాయి, తనేవైతే తీసుకొచ్చాడో అవన్నీ మళ్ళీ అక్కడ కనిపిస్తున్నాయి. ఇదేమిటి ఇంత ఆశ్చర్యం కలిగిస్తుంది అని చెప్పేసి ఆ కృష్ణ పరమాత్మ యొక్క గొప్పదనాన్ని, ఆ పరాయణత్వాన్ని, ఆ పరతత్వాన్ని తెలుసుకునేటువంటి వాడే బ్రహ్మగారు వచ్చి ఆశ్రయిద్దామని చెప్పేసి బయలుదేరాట.
బయలుదేరితే ఈ లోపలే బ్రహ్మగారు ఈ కృష్ణ పరమాత్మ ఏం చేశాడట, ఆయన కూడా ఒక బ్రహ్మలాగా మారిపోయి ఆ బ్రహ్మ కూర్చున్నటువంటి సింహాసనం మీదకి వెళ్ళి కూర్చున్నట్ట. ఆ కూర్చొనే ముందు ఏం చెప్పాట పక్కన ఉన్నటువంటి ద్వారపాలకులకి, వరే నాయనా ఎవరో 4 తలకాయలు వాడు ఈ మధ్య తిరుగుతున్నాడు, ఈ మధ్య ఇక్కడ నేనే బ్రహ్మని అంటున్నాడు, వాడు వస్తాడేమో లోపలికి రానివ్వకండి అని చెప్పి ఈయన ఆయన సింహాసనం మీద కూర్చున్నట్ట కృష్ణుడు. సరే బ్రహ్మగారు బయలుదేరారు, వచ్చారు, ఆ మెట్లు ఎక్కుతున్నాడు. ఎవరు నువ్వు అన్నాడు. ఎవరు నువ్వు అంటే ఏంట్రా, మీ యజమానిని రా, నేను బ్రహ్మని, మిమ్మల్ని సృష్టించినటువంటి వాడిని అన్నాడు. అవన్నీ జాంతానాయి, మా బ్రహ్మగారు లోపలే ఉన్నారని ఒక్క తోపు దోశారటండి. ఆ దోస్తే ఆ మెట్ల మీద నుంచి కింద పడ్డాట. ఆ పడిన వాడు లేచి దులుపుకొని ఒకసారి చూస్తే ఆ ఎదురుగా ఉన్న సింహాసనం మీద కృష్ణుడు బ్రహ్మరూపంలో కూర్చొని ఉన్నట్ట. కాబట్టి బ్రహ్మకి ఏమండి, నేనే కదా సృష్టి చేసేటువంటి వాడిని అనేటువంటి ధీమ ఆయనలో ఉంటే దాన్ని దించడం కోసం ఇది ప్రతిష్ఠ చేశాడు అని చెప్పేసి చెప్తారనమాట. అంతేనా, ఇంద్రుడికి మహాగర్వం, నేను కాబట్టి ఈ లోకాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నేను సకల సంపదలు ఇస్తున్నాను, నా వల్లనే వీళ్ళంతా బతుకుతున్నారు అని అనుకున్నాడు పాపం. అలాంటి వాళ్ళ యొక్క అహంకారం కూడా తీర్చాలి కదండి పరమాత్మ. అందుకని ఏం చేశాడు, ప్రతి సంవత్సరం ఆ యాదవులందరూ కలిసి అక్కడందరూ కూడా ఏం చేశారు, ఆ గోపికలందరూ కూడా ప్రతి సంవత్సరం ఒక యజ్ఞాన్నో యాగాన్నో లాంటిది పెట్టుకొని ఆ ఇంద్రుడికి అవసరమైనటువంటి పదార్థాలన్నీ కూడా నివేదన సమర్పిస్తూ ఉండేవాళ్ళ. కృష్ణుడు అక్కడ పుట్టిన తర్వాత వీడి విషయం తెలుసుకున్నట్టు, ఇంద్రుడి యొక్క విషయం తెలుసుకున్నటువంటి వాడు ఏం చేశాడు, మనకి మన గోవులకి కాస్తంత పచ్చిక అది ఇచ్చేటువంటిది ఎవరు, అదిగో ఆ కొండ గోవర్ధనగిరి కదా, ఆ గోవర్ధనగిరికి ఆర్ఘ్యం పెట్టండి, ఈ నైవేద్యాలని వాడికి ఎందుకు, ఎక్కడో మనకు కనిపించినటువంటి వాడికి అని చెప్పేసి చెప్తే వీళ్ళందరూ కూడా కృష్ణుడి మాట నమ్మి ఏం చేశారు, ఆ గోవర్ధనగిరికి నైవేద్యాలు పెట్టారట. ఆ గోవర్ధన యొక్క గిరి యొక్క పై భాగంలో ఈయన చేరి కూర్చొని వారు ఇచ్చినటువంటి నివేదనలన్నీ ఆయన పుచ్చుకున్నట్టు. ఇంద్రుడికి నువ్వు పెట్టినప్పటికీ కూడా ఇంద్రుడు వచ్చి ఫలాన్ని ఇవ్వాలి అని అంటే పరమాత్మని అడిగే ఇవ్వాలి. సరే ఇంద్రుడు ఇంకా పెడతారు ఎదురు చూస్తున్నాడు, ఎవరు పెట్టకపోతే ఆకలి పుట్టింది, ఏంటి అని తొంగి చూస్తే ఏముంది, వీళ్ళకి ఆ గోవర్ధన ఆ కొండకి అంత పూజలు చేస్తున్నారట, నివేదనలు పెడుతున్నారట. కోపం వచ్చి ఏం చేశాడు, కొండకి కదా మీరు పెడుతుంది అని చెప్పేసి ఆ రాళ్ల వర్షం కురిపించటండి. ఆ రాళ్ల వర్షం కురిపించినప్పుడు మరి తనను ఆశ్రయించినటువంటి గోపి సమూహాన్నంతటిని కాపాడాల్సిన బాధ్యత తన ముందు ఉంది కదా, తనే కదా చెప్పి చేయిస్తున్నాడు. అందుకని 6 ఏళ్ళ చిన్న పిల్లవాడు, ఎంత కష్టమైనటువంటి పని అండి ఇది. గోవర్ధన మన పిల్లలు 1 కిలో రాయి పైకెత్తాలంటేనే కష్టమే. అలాంటిది ఆయన ఆ గోవర్ధనగిరి మొత్తాన్ని ఒకసారి ఇలా పైకి లేపి, ఆ లేపినటువంటి వాడే తన యొక్క చిటికిన వేలు మీద అలా నుంచోబెట్టి లోపలికి రమ్మని పిలుస్తున్నట్ట. అక్కడ ఉన్నటువంటి గోవుల్ని, గోపికల్ని, గోప సమూహాన్ని అంతటా రండి మిమ్మల్ని కాపాడుతాను. అక్కడి నుంచి చూస్తేనేమో వాడు రాళ్ల వర్షం కురిపిస్తున్నాడు, ఇది చూస్తేనేమో అతిమానస చేసేది. చిన్నపిల్లవాడు గోవర్ధన పర్వతం ఎత్తడం ఏంటి, ఒక చిన్న బుట్ట పైకి ఎత్తినట్టు ఎత్తేసంటే భయం వేసిందిట వీళ్ళకి. అప్పుడు చెప్తాట, నేను నీ బంధువులనరా, మీకోసం నేను ఇక్కడికి వచ్చినటువంటి వాడిని, మిమ్మల్ని కాపాడడానికి నేను వచ్చినటువంటి వాడిని, రండి నిశ్చింతగా రండి అని అంటే వాళ్ళు లోపలికి వచ్చినప్పుడు కూడా భయం వేసిందిట. వీళ్ళందరి చేతిలో కర్రలు ఉంటాయి కదండి, ఇదేమైనా జారి పడుతుందేమో అని ఈ కర్రలు కూడా అడ్డం పెట్టుకొని నుంచున్నారండి వాళ్ళు. అలా 7 రోజులు అహోరాత్రాలు వాడు విసిరాడు ఇంద్రుడు రాళ్ళు విసిరితే భుజాలన్నీ కూడా కొండల్లాగా తయారైనట్టు వాడు నొప్పులు పెట్టి. అప్పుడు అర్థమైంది, వచ్చి స్వామిని సేవించుకుని, స్వామి నా వల్ల కలిగినట్టు అపరాధం క్షమించవయా, నేనేది గొప్పవాడిని అని అనుకున్నాను అని చెప్పి కామధేవుని తీసుకొచ్చి, కామధేను ఉంది కదా, ఆ కామధేనుని తీసుకొచ్చి దాని పాలన పిండి దాంతో స్వామికి అభిషేకం చేసి గోవింద అనే నామాన్ని ఇచ్చేట పరమాత్మకి ఇంద్రుడు. గోవింద పట్టాభిషేకం ఆ రోజు జరిగిందిట. కాబట్టి సమస్తమైనటువంటి వాటిని పోషించేటువంటి వాడు ఎవడయ్యాడు, ఈయన ఉత్తముడయాయి అనేటువంటి లక్షణం కలిగినటువంటి వేద ప్రతిపాద్యుడైనటువంటి కృష్ణుడే కదా అని ఇక్కడ చెప్తున్నారు కృష్ణావతారంలో. మరి ఎలా లయం చేశాడంటే దానికి ఒక చిన్న ఐతిహ్యం చెప్తారు మన భారతంలో. ఒకరోజు ధర్మరాజు గారు కూర్చున్నారట, ఆయన దగ్గరికి మార్కండేయ మహర్షి వచ్చారట. ఆ మార్కండేయ మహర్షి దగ్గర అనేక ధర్మాలు నేర్చుకుంటున్నారు ఈయన. ఆ నేర్చుకునేటువంటి సందర్భంలో కృష్ణుడు వచ్చాడు. ఆ కృష్ణుడు వస్తూ సత్యభామను కూడా తీసుకొచ్చాడు అనమాట. వచ్చినటువంటి కృష్ణుడికి ఎదురే కూర్చోబెట్టుకొని సరే మాట్లాడుకుంటున్నారు. ఆ మాట్లాడుకునేటువంటి సందర్భంలో ధర్మరాజు అడిగట, మహర్షి మీరు ఆ ప్రళయాన్ని చూశారట కదా, మీరు ఆ ప్రళయ కాలంలో మీరు ఉన్నారట కదా, ఏమిటి ఆ విశేషాలు చెప్పండి అని చెప్పేసి అడిగారట మార్కండేయ మహర్షి ప్రళయ కాలంలో చూడగలిగినటువంటి ఆయన ఒక ప్రత్యక్ష సాక్షి ఎవరు అంటే మార్కండేయ మహర్షి అట. అవునాయన, నేను ఆ ప్రత్యక్షంగా చూశాను దాన్ని ఏమంటారు, ఆ ప్రళయాన్ని. ఏమైంది, ప్రళయం సంభవించినప్పుడు నీళ్లలో కొట్టుకుపోతున్నాను, నేను కూడా నీళ్లలో కొట్టుకుపోతున్నాను. కానీ ఒక చిన్న పిల్లవాడు ఒక మర్యాక మీద పడుకొని
ఉన్నాడు. ఆ ఉన్నటువంటి పిల్లవాడి దగ్గరికి వెళ్ళి, ఎవరు నువ్వు, ఏం చేస్తున్నావు అని అడిగాను నేను. అప్పుడు ఆ పిల్లవాడు నన్ను ఏమన్నాడో తెలుసా, మహర్షి మీరు ఇప్పటిదాకా ఈది మీరు బాగా అలసిపోయినారు, మీరు వచ్చి నాలో కాసేపు విశ్రాంతి తీసుకోండి అని అన్నట్ట చిన్న పిల్లవాడు. సరే కదా అని ఆకు పట్టుకొని మెల్లిగా కృష్ణ పరమాత్మ నోరు తెరిచాట. ఆ నోరు తెరిచేసరికి ఆ నోట్లోకి వెళ్ళిపోయాట ఆయన. ఆ నోట్లోకి వెళ్ళి చూస్తే ఏం కనిపించినాయట, అక్కడ ఉన్నటువంటివి అండాలు, బ్రహ్మాండాలు, అలా సప్తకుల పర్వతాలు, ఆ లోకాల్లో ఉన్నటువంటి జీవులు వాళ్ళందరూ కనిపిస్తున్నారట. ఆళ్వార్లు చెప్తారు, అండరండ బహిరండ తిరమానలదు మాల్వర మొత్తం ఉండకండం కండీర్ అంటారు. అంటే అండాలు, బ్రహ్మాండాలు, వాటి అధిపతులు, ఈ బ్రహ్మాండాలు నివసించేటువంటి జీవులు, సప్తకుల పర్వతాలు, వీటన్నిటినీ మింగేసినటువంటి కంఠం కదా అని అంటూ నమ్మాళ్ళ వారు చెప్తారు. ఉలగముండ పెరువాయా ఉలపిల్ కీర్తి అమ్మానే అని అంటూ తిరువాయిమొഴി దివ్య ప్రబంధంలో చెప్తారనమాట. ఆయన యొక్క గొప్పతనం ఏమిటి అంటే పెద్ద నోరు కలిగినటువంటి వాడు. ఎంత పెద్ద నోరు, ఈ లోకాలన్నింటినీ కూడా మింగేసేటువంటి నోరు కలిగినటువంటి వాట. అప్పుడు ఈ లోపలికి వెళ్ళినటువంటి మార్కండేయ మహర్షి ఒకసారి కళ్ళు విప్పి చూశాట. చూస్తే తను ఏ లోకంలో ఉన్నాడో, ఏమేమి ఉన్నాయో తన చుట్టూతా, అవన్నీ కూడా తనకు ప్రత్యక్ష సమానాకారంగా కల్పించినట ఆ శ్రీకృష్ణుడి యొక్క ఉదరంలో. ఈ విధంగా ఆ ప్రళయాన్ని చూసినటువంటి వాడెవరు అంటే సాక్షాత్తు మార్కండేయ మహర్షి. ఆయన చెప్తాట, ధర్మరాజా ఆ పిల్లవాడు ఎవరో తెలుసా నీకు? నువ్వు అగో నీ పక్కన కూర్చున్నాడు, ఏమీ తెలియని వాడికి మళ్ళీ కూర్చున్నాడే, ఆ తామర పూల వంటి నేత్రాలు కలిగినటువంటి వాడు, పెద్ద కళ్ళు వేసుకుని చూస్తూ వింటున్నాడే, ఆయనేనయ్యా ఆయన అంటే. ఇంత లయం చేసినటువంటి వాడు కూడా కృష్ణ పరమాత్మే అని అంటారు. ఇది ఆయనలో ఉన్నటువంటి ఉత్తముడయ్యాయ్ అనేటువంటి విషయంకి ఇక్కడ వత్సాపహార ఘట్టాన్ని, ఇత్యాది ప్రళయాన్ని, ఇవన్నీ కూడా ఇక్కడ మనకి మన అండాళ్ళ తల్లి మనకి ఒకసారి తెలియజేస్తారు అనమాట. ఏమిటి పెరియాయ్, ఆయన చాలా గొప్పవాట. ఏమిటి ఆ గొప్పతనం అంటే, ఎంత గొప్పతనం తనలో ఉన్నప్పటికీ కూడా ఆ గొప్పతనాన్ని దాచుకున్నటువంటి వాడై మరుగున పెట్టుకుని అత్యంత సులభుడిగా వచ్చి గోపికలకి గోపకులకి తనను ఆశ్రయించినటువంటి వాళ్ళందరికీ ఇక్కడికి వచ్చి దొరికాడు కదండి, అది గొప్పతనం అని అంటారు అనమాట. ఎక్కడో వైకుంఠంలో కూర్చుంటే కాదు, ఈ లోకంలోకి వస్తే అది గొప్పతనం అవుతుంది. వైకుంఠంలో ఉన్నప్పుడు గొప్పతనం, తన ఇంట్లో తను ఉంటే పెద్ద గొప్పతనం ఏమవుతుందండి? నువ్వు ఇక్కడికి వచ్చి అంతటి వ్యవహారం నువ్వు ఇక్కడ చేయగలిగినప్పుడు అది కదా గొప్పతనం. తన గొప్పతనాన్ని తనే ప్రదర్శించలే. ఇక్కడ తాను వాళ్ళల్లో ఒకటి చేరి తన యొక్క గొప్పతనాన్ని నివురుగప్పిన నిప్పులాగా అట్టపెట్టుకున్నాడు. కానీ తనని తలా చూసినటువంటి వాళ్ళకి తను అలా కనిపించాడు పరమాత్మ అని చెప్తాడు అనమాట. అలా కాకుండా పరమాత్మకి ఇంకొక లక్షణం కూడా ఉందిట. భగవంతుణ్ణి ఆశ్రయించినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళలో కొన్ని లోపాలు ఉంటాయి. ఆ లోపాలు ఉన్నప్పటికీ కూడా, వాళ్ళు తప్పులు చేసినప్పటికీ కూడా పెద్ద మనసుతో క్షమించేటువంటి గుణం కూడా ఉంటుందిట. అది పెరియ తత్వము అని చెప్పేసి చెప్తారు అనమాట. పరమాత్మ ఉండేటువంటి గుణాలలో అదొక గుణము అని చెప్తారు. వాస్తవానికి కౌరవులు ఎంత తప్పు చేశారో, కౌరవుల మీద ఎంత కోపం ఉందో అంతకంటే ఎక్కువ కోపం పాండవుల మీద ఉందిట పరమాత్మకి. కౌరవులను ఏ విధంగా లేకుండా చేశారో పాండవులు కూడా అలాగే చేయాలనుకున్నట్ట. పాని ఎందుకు చేయలేకపోయాడు అంటే, ఆ రోజున మన ద్రౌపదికి జరుగుతున్నటువంటి ఆ వస్త్రాభరణాన్ని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ, ఒక్క కౌరవులు వాళ్ళు తప్ప, కౌరవుల్లో ఉన్నటువంటి 100 మంది వాళ్ళ అన్నదమ్ములు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా జరుగుతున్న అవమానాన్ని చూడలేక తల నత శిరస్కులు అని అంటారు, తలలు ఉంచుకుని కూర్చున్నారంటే ఏం చేయలేనటువంటి పరిస్థితులు. ఎవరున్నారు వాళ్ళలో? భీష్ముడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, ఈ అశ్వత్థామ, వీళ్ళందరూ కూడా జ్ఞానములైనటువంటి వాళ్ళందరూ కూడా చాలా మంది ఉన్నారట. ఆ అకృత్యాన్ని చూస్తూ తలని అలా దించుకుని కూర్చున్నారట, కానీ ఏమి చేయలేకపోయారట. అదే వరుసలో పాండవులు కూడా కూర్చున్నారట. కూర్చున్నటువంటి వాళ్ళు ఆమె శపథం చేస్తున్నప్పుడు ఈ ప్రార్థన చేస్తుంది కృష్ణుడిని, కృష్ణ నన్ను రక్షించవయ్యా, మేము పెద్ద గొప్ప కృష్ణ భక్తులు అని చెప్పుకుంటారు కదండి 5 పాండవులు. మరి ఏం చేయాలి అప్పుడు? తమ భార్య ఇన్ని అవమానం చేస్తున్నారే అని వాళ్ళ ప్రతిజ్ఞలు చేసి అయితే కూర్చున్నారు. కానీ తల ఎత్తి ఏంటిరా అని చెప్పేసి ఎదురు తిరిగితే ఏమన్నా ఇంకో రకంగా ఉండేదేమో పరిస్థితి అక్కడ. కానీ ఏం చేశారు? వాళ్ళు అంగీకరించినట్టుగా, అంటే ద్రౌపదికి అవమానం జరగాలి అనే దాన్ని అంగీకరించినట్టుగా వాళ్ళందరూ కూడా తలలు వంచుకుని కూర్చున్నారట. ఎవరికి జరుగుతుంది అవమానం? నీ భార్యకి జరుగుతుంది. నీ భార్యకి జరుగుతున్నప్పుడు ఎవరు? నువ్వు కదా చేయాల్సినటువంటి పని, మీరు కదా చేయాల్సింది. ఆ చేయకుండా కూర్చున్నందుకు కృష్ణ పరమాత్మకి బాగా విపరీతమైన కోపం వచ్చింది. కౌరవులను చంపినట్టు వీళ్ళని కూడా చంపేయాలి అనుకున్నట్ట స్వామి. కానీ చంపాడా? ఎందుకు చంపల? తనను ఆశ్రయించినటువంటి ద్రౌపది తన శరణాగతి చేస్తే ఆ ద్రౌపదికి సంబంధించినటువంటి వాళ్ళు కనుక తను చంపితే మళ్ళీ ద్రౌపది యొక్క మంగళసూత్రం ఎక్కడ తెగుతుందో అనేటువంటి భయంతో
వాళ్ళని కాపాడేట పరమాత్మ. అలాంటి పెరియాయ్ అని చెప్పేసి చెప్తారనమాట స్వామిని. కౌరవులు పాండవుల యుద్ధం అయిపోయింది. సరే కాసి కొన్నాళ్ళు వాళ్ళతోనే ఉండాడు. బయలుదేరాడు కృష్ణుడు. బయలుదేరి ఆయనకి ఎంతమంది భార్యలో తెలుసా అండి? 16,108 మంది భార్యలు. ఈ లోకంలో ఒకళ్ళుంటేనే చాలా కష్టం కదా. మరి 16,108 మంది భార్యలు, వాళ్ళ సంసారాలు అవన్నీ చూసుకోవాలి కదా. ఇప్పటిదాకా ఏం చేశాడు? ఆ సత్యభావం మీద వదిలిపెట్టేసి వచ్చేసాడు. మరి వాళ్ళకి యోగక్షేమాలు వహించాలి కాబట్టి ఇక్కడికి వచ్చి విహీనమైనటువంటి జూతాన్ దాన్ని ఉంటారు రాయబారాన్ని చేశాడు. ఆ అర్జునుడికి సారథిగా చేశాడు. ఇవన్నీ అయిపోయిన తర్వాత కుంతీదేవి దగ్గరికి బయలుదేరాట. కుంతీదేవి ఎవరు? ఈయనకి మేనత్త. కుంతీదేవిని అడిగట, అత్త మరి నేను వచ్చిన పని అయిపోయింది, మరి నేను వెళుతున్నాను, ఏంటి నీ సంగతి ఏమిటి చెప్పు, ఏం వరం కావాలి అని అడిగట. కుంతీదేవి అడిగిందా తెలుసా అండి? ఏమడుగుతుంది? అయ్యా నాకు అప్పుడప్పుడు ఆపదలు వచ్చేటట్టుగా వరం ఇవ్వు అని చెప్పి కోరిందిట. ఆపదలు మామూలుగా పరమాత్మను ప్రార్థన చేస్తే ఆపదలు తొలగాలి అని కోరుకుంటారు. కుంతీదేవి ఏం కోరుకుందిట? నాకు అప్పుడప్పుడు ఆపదలు వచ్చేటట్టుగా, కష్టాలు వచ్చేటట్టుగా వరం ఇవ్వమని చెప్పి కోరుకుందిట. ఎందుకండి? మనం కష్టాలు రాకుండా వచ్చి ఆయన ముందు నుంచొని ఏవోవో వచ్చినవో రానివో మాటలు మాట్లాడేస్తుంది. నాకు కష్టాలు వద్దు అని. కష్టాలు ఎందుకు వద్దు? నీ మొత్తం పగలే అయితే ఉండగలవా? 24 గంటలు పగలైతే నువ్వు ఉండగలవా? 24 గంటలు రాత్రి అయితే నువ్వు ఉండగలవా? అంతా ఎండగాస్తుంటే నువ్వు ఉండగలవా? పూర్తిగా వర్షం పడుతుంటే నువ్వు ఉండగలవా? ఇవి రెండు కలిస్తేనే కదా, కష్ట సుఖాలు కలిస్తేనే కదా, పగలు రాత్రులు కలిస్తేనే కదా. కాబట్టి కష్టం వచ్చినప్పుడు ఏమంటామండి? ఎప్పుడు గుర్తొస్తాడు మనకి దేవుడు? ఆనందంగా ఉన్నప్పుడు గుర్తొస్తాడా? పొరపాటును కూడా రాడు. మనం చేసుకున్నది మనమే తింటాం. ఆ సమయంలో ఆయనకు చూపించాలి అనేటువంటి జ్ఞానం కూడా లేకుండా ఉంటాం మనం. అలాంటిది కష్టాలు వచ్చినప్పుడు అప్పుడు గుర్తొస్తాడు. నరసింహస్వామి మాకు కష్టాలు వచ్చినాయ్యా, మమ్మల్ని కాపాడయ్యా, అజ్జయ్యా, ఇజ్జయ్యా, అప్పుడు పిలుస్తాం. కాబట్టి అప్పుడు కనిపిస్తాడు భగవంతుడు. కాబట్టి మన కుంతిదేవి కూడా అడుగుతాను, స్వామి కృష్ణ నువ్వు మాకు ఆపదలు కలిగేటట్టుగా చూడవయా అని. ఆపద కలిగినప్పుడు నువ్వు వస్తావు కదా, నీవు వచ్చినప్పుడు నీ దివ్యమంగళ స్వరూపం మేము చూస్తాం కదా, అది కదా మాకు ఆనందాన్ని ఇచ్చేటువంటిది. నువ్వు ఇచ్చినట్టు సుఖాలు మాకేమో ఆనందాన్ని ఇస్తాయా? నీ యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని చూసినప్పుడు నాకు ఆనందం కలుగుతుంది. కాబట్టి నిన్ను మళ్ళీ నేను దర్శించాలి అంటే నాకు కష్టం ఉంటాయి కదా, కృష్ణ అని నేను పిలిస్తే కదా నువ్వు వచ్చేది అని అంటుంది కుంతిదేవి. కుంతిదేవి ఆ చెరసాలలో పెట్టున్నటువంటి దేవకి వసుదేవుని చూడ్డానికి వెళ్ళిందిట. అప్పుడు వసుదేవుడు ఏంటంట, వసుదేవుడికి అప్పచెల్లెలు ఈమె, అమ్మా కుంతి నువ్వు రేపల్లెలో పెరుగుతున్నాడు నీ మేనల్లుడు, ఒకసారి వెళ్ళి నీ మేనల్లుడిని చూసిరావమ్మా అని చెప్పేసి అన్నట్ట. అలాగే అన్నయ్య అని అన్నది. సరే అక్కడి నుంచి బయలుదేరింది, రేపల్లెకి వచ్చింది. రేపల్లెలో సీన్ ఏమిటి? యశోదమ్మ ముడిగట్టింది, ఎర్రగా చింతనిప్పుల్లాగా కళ్ళు ఉన్నాయి, ఒక చేత్తోనేమో తాడు పట్టుకుంది, ఒక చేత్తోనేమో కృష్ణుడు పట్టుకుంది. అన్న ఏదో తొంటరి పని చేశాడు, తొంటరి పని చేసి దొరికాడు. దొరికినప్పుడు ఏం చేయాలి? దండించాలి కదా. నేను కట్టేస్తానుండని చెప్పేసి చేయి పట్టుకొని ఆ తాడు తీసుకొని ఎంటబడింది. సరే చిక్క. ఈయన ఎలాంటి వాడండి? ఈయన ఏడిస్తే అమ్మ వదిలేస్తుంది కదా అని చెప్పేసి ఏడ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నట్ట. ఏడ్చేటువంటి ప్రయత్నం, అందరినీ ఏడిపించేవాడు ఈయన ఏడుస్తాడా? ఎలా ఏడుస్తున్నట్ట? ఈ దృశ్యాన్ని చూస్తోంది. అప్పుడే వచ్చింది కుంతిదేవి, చూస్తోంది దృశ్యాన్ని. ఎలా ఏడుస్తున్నట్ట పరమాత్మ? ఈ కళ్ళమ్మట నీళ్లు రావు కదండి, మన కళ్ళమ్మట నీళ్లు తెప్పిస్తాడు కదా. అసలే అమ్మ ఏం చేస్తుందండి, పొద్దున శుభ్రంగా చక్క వేడి నీళ్ళు పెట్టి స్నానం చేయించి ఉప్పు కట్టి దాన్ని తిరుగుతుంది కదా, పూలు పెట్టి, తర్వాత తిలకం పెట్టి అవన్నీ పెట్టిన తర్వాత ఏం చేస్తుందండి, కళ్ళకి కాటుకు కూడా పెడుతుంది కదా. కళ్ళకి కాటుకు పెట్టింది, అది తెలుసుకున్నాడు. వెంటనే 2 చేతులు ఇలా పెట్టాడు, ఆ కళ్ళని ఇలా 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 నులివేశాడు. ఆ నులవడం వల్ల ఏమైంది? ఆ పెట్టినటువంటి కాటుకు కాస్త కంట్లోకి చేరింది. కాటుకు లోపల కంట్లోకి చేరేసరికి కాస్త కళ్ళు మండుతాయి కదా, కళ్ళు మండినప్పుడు నీళ్లు వస్తాయి కదా. ఆ విధంగా నీళ్లు తెప్పించడానికి ప్రయత్నం, మళ్ళీ తలకాయ కూడా ఇలా ఉంచుకునే ఉన్నట్టు మళ్ళీ పైకెత్తితే, ఓ వీడు కాటు కళ్ళు రుద్దాడు, ఈ దొంగ ఏడు పేడుస్తున్నాడు, దొంగ కన్నీళ్ళు వస్తున్నాయి అని అమ్మకి ఎక్కడ తెలుస్తుందో అన్నట్టుగా. ఏమయ్యా నువ్వు ఆ రోజున నువ్వు ఆ రూపాన్ని నాకు చూపించావు చూడు, అదిగో మెమ్మ దగ్గర నీ కాటుక కళ్ళతో నువ్వు ఏడుస్తున్నటువంటి దృశ్యం ఉంది, అలాంటి దృశ్యాన్ని నేను చూడాలయ్యా అని కోరుకుంటుందిట. ఎవరు? మన కుంతీదేవి. అలా పెరియాయ్ ఊత్తముడయాయ్ అని నమో నమో వాంగ్ మనసాతి భూమయే, నమో నమో వాంగ్ మనసైక భూమయే. వాక్కులకి మనస్సులకి అందినటువంటి తత్వం కదా. అదే వాక్కుల చేత మనసుల చేత
గ్రహించబడేటువంటి తత్వం బ్రహ్మతత్వం. ఆ బ్రహ్మతత్వమే కృష్ణుడు అని అంటూ ఉలగన్ని తోత్తమాయ నిండు చూడనే ఈ లోకంలో ఆవిర్భవించినటువంటి అభివ్యక్తమైనటువంటి జ్యోతిస్వరూపుడా నిద్ర నుంచి లేవయ్యా అని చెప్పేసి ప్రార్థన చేస్తోంది ఇక్కడ మన అండాళ్ళ తల్లి. చేస్తూ ఉంటే అప్పుడు స్వామి మేల్కొన్నట్టు వాడే అడిగారట, ఎవర్రా మీరు ఇలా ఎలా వచ్చారు ఇక్కడికి? మాతా రుణకు వలుతులైంది ఉన్వాసర్కండ్. అదిగో చూడు స్వామి, నీ యొక్క బలానికి లొంగినటువంటి శత్రువులు ఆగలేక వచ్చి నీ వాకిటికి ఎలా అయితే చేరి నిన్ను స్తుతిస్తున్నారో ఆ విధంగా మేము నీ యొక్క గుణాలకి మేము లొంగిపోయి వచ్చి నీకు మంగళం పాడడం కోసం వచ్చామయ్యా అని చెప్పేసి ఇక్కడ చెప్తూ అని అంటారనమాట. ఆ సందర్భంలో ఈ విధంగా వచ్చి నిన్ను చేరాము కనుక నువ్వు అనుగ్రహించు, నువ్వు లేచి మేము వచ్చినటువంటి అంశాన్ని పరిశీలించు అని చెప్పేసి వాటి భాషలో మన అండాళ్ళ తల్లి కృప చేస్తారు. ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి, దాన్ని మళ్ళీ నెక్స్ట్ భాషతో కలుసుకొని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. స్వస్తి అండాళ్ దివ్య తిరువడిகளே శరణం. ஏற்ற கிளங்கள் எதிர்பொங்கு மீதளிப்பு மாத்தா தேபால் சுரை மண்டல் புறம்புகள் ஆத்த படைத்தான் மகனேர் உராய் ஊத்தமுடையாய் பெரியாய் உலகனில் தௌத்தமாய் நின்று சுடரே துழாய் மாத்தாருணை கொடுதென்னுள்ளாசிரியநாத்தாது வந்தன்ன பணிமா போலி போத்தியாமுந்தோம் புகழ்ந்தே லோரம்பாவாய் ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம்.